జిల్లా చిలిప్చెట్ మండలం బుధవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా చిట్కూరు గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద అర్హులైన నిరుపేదలకు ఇండ్ల పత్రాలు అందజేయడం జరిగింది. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా అర్హులైనటువంటి నిరుపేదలకు ఇండ్ల పత్రాలు అందజేశారు. చిట్కూరు గ్రామంలో గ్రామ పంచాయతీ వద్ద ముందుగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం ఘనంగా నిర్వహించారు. అర్హులైన నిరుపేదలు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ తిరుపతి మరియు విఠల్ రెడ్డి, తారా విష్ణువర్ధన్ రెడ్డి, సుభాష్ రెడ్డి, కిషన్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, నరేందర్ రెడ్డి, భూమయ్య, అఖిల్, భాగయ్య, ప్రకాష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే ఇక ఆమె చెప్తున్నాను కానీ ఒకళ్ళు బాగా ఒకళ్ళు అదే అని కాదు, ఎవరికైనా ఇల్లు కట్టుకోవాలి. మీ బావి తానే ఉంటారు అందరికీ వీడియో 600 ఎందుకు అంటున్నారు తెలుసా? అందులో మీకు స్తోమత ఉంటే చూడండి, లేదంటే 400 వరకే కట్టుకోండి. 400 ఫీట్లే రెండు ఇచ్చిందంటే ఎవరైనా కొంచెం ఫైనాన్షియల్ ఉంటారు కాబట్టి ఒక రూపాయి పెట్టుకుంటారనే ఉద్దేశంతో ఆ ప్లాన్ ఇచ్చారు. ఇది వద్దు, ఈ 5 లక్షలను ముగించుకోవాలంటే ఒక 400తో ఇచ్చింది. చిన్న కుటుంబం ఉంటే కూడా మంచిగా ఉంది. మన దగ్గర కట్టిరు ఆల్రెడీ. మెదక్లో కూడా మీరు ఎప్పుడన్నా పోతే కూడా మన వెల్కమ్ బోర్డు దగ్గర ఇల్లు కట్టేసిరు. అది మీరు చూసుకొని వచ్చినా సరే బ్రహ్మాండంగా ఉంది. ఒకవేళ 400 ఫీట్ల వరకు ఈ బడ్జెట్ 400 ఫీట్ల వరకు అనుకుంటే ఈ బడ్జెట్ సరిపోతుంది. అదే అంటున్నా, కొద్దిగా పెద్దగా కట్టుకోవాలనుకుంటే 600 ఫీట్ల వరకు వ్యక్తిగత సమస్యలతోని, అంటే మనకున్నటువంటి అన్నదమ్ముల పంచాలతోని ఇల్లును 50 రోజుల దాకా పెండింగ్ పెడతామంటే మాత్రం క్యాన్సల్ అవుతుంది. 45 రోజులు అది ఇచ్చేసారు. ఇలా డేట్ అవుతుంది, ఆన్లైన్ అయింది, ఇప్పుడు విలేకరు ఇచ్చేసేసాడు. ఇలా చుట్టుకులో ప్రొసీజింగ్ ఇచ్చినాం అన్నట్టంటే మాకు 20 రోజుల్లో మీరు ముగ్గు పోషించుకొని వర్క్ స్టార్ట్ చేసుకోండి. ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా మాకు చెప్పాలి అందరు కలిసి. కాబట్టి ఇది ముగిసిన తర్వాత కూడా ఎవరైనా వాస్తవానికి ఇంతకుముందు సెక్రటరీ గారు అన్నట్టుగా ఇంకా ఎవరైనా ఉంటే కూడా నోటీస్ కూడా మీరు తీసుకురండి. ఆ ప్రాసెస్ కూడా మనం పంపించేద్దాం, కొత్తలో కూడా ప్రాసెస్ చేయించుకుందాం. ఈ ఇండ్ల విషయంలో మాత్రం గవర్నమెంట్ సీరియస్ ఉంది. కట్టుకోవాలి గరీబోళ్ళని. 10 సంవత్సరాల గ్యాప్ ఉన్నది. ఏ రాజకీయంతో సంబంధం లేదు. 10 సంవత్సరాల నుంచి కూడా 20 ఇండ్లు కట్టేసేసిన ఇక 20 ఇండ్లకు మనకు మైనస్ అవుతుండే. మళ్ళీ ఏంటంటే గతంలో 2006 నుంచి 11 వరకు కట్టిన ఇండ్లు మాత్రమే ఉన్నాయి ప్రభుత్వం. మన వ్యక్తిగతంగా కట్టుకున్నాం. ఇలా గరీబోళ్ళు కట్టుకోవాలి కాబట్టి ఇలా ఈ సంవత్సరంలో 20 ఇండ్లు పోతుంటాం. 6 నెలలు మళ్ళీ 50 ఇండ్లు మనకు వచ్చేస్తాయి. ఏ రాజకీయంగా ఏమీ అవసరం లేదు. అందరు ఎలిజిబుల్, అందరు కట్టుకోండి. ఈ కట్టుకుంటారు మాత్రం కరెక్ట్ జెన్యూన్గా కట్టాలి. ఏదో మీకు నాణ్యత లేకుండా మీరు కట్టుకుంటే అది మీరే అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి కరెక్ట్ ప్లాన్ ప్రకారము తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినాక మన ప్రభుత్వము ప్రజాపాలనలో భాగంగా మనకు 6 గ్యారెంటీలు ఇవ్వబడ్డాయి. 6 గ్యారెంటీలలో బస్సు ఫ్రీ, గ్యాస్ ఫ్రీ, మనకు దాదాపు మీకు అందరూ ఇస్తే చాలా ఉన్నాయి. దాంతోపాటు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. మన ప్రభుత్వం రావడం జరిగింది. దానిలో భాగంగా ప్రతి ఊరికి 3 దశలను ఇస్తామని చెప్పడం జరిగింది. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్. ఫస్ట్ దశలో కొన్ని ఇళ్ళు, రెండో దశలో మళ్ళీ 3-4 నెలల్లో 5 నెలల్లో స్టార్ట్ అవుతుంది. రెండో దశలో కొన్ని ఇళ్ళు, మళ్ళీ 3వ దశలో కొన్ని ఇళ్ళు. ఈ విధంగా దశల వారీగా వస్తాయి. ఎవరు కూడా నిరాశ పొందొద్దని సీఎం గారు ప్రత్యేకంగా చెప్పబడింది. ప్రతి మీటింగ్లో చెప్పబడింది, ప్రతిరోజు పేపర్ కూడా ఇవ్వబడుతుంది.
ప్రతి ఒక్క లబ్ధిదారుడు ప్రతి గ్రామంలో కానీ ఎవరైతే బీద వాళ్ళు ఉన్నారో వాళ్ళకందరూ కూడా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్లో కూడా అందరికీ వస్తాయి. మ్యాక్సిమం ఎవరికైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వస్తే అవకాశం ఉంది. ఇప్పుడు ఎవరైతే ఇంత ఫాస్ట్గా మన ఊర్లో కడతారో ఎన్ని కడతారో మళ్ళీ అన్నీ మనకు వస్తాయి. ఒక 10 ఇళ్ళు కంప్లీట్ అయ్యానుకో మనకు 10 ఇళ్ళు మళ్ళీ చూపిస్తారు, మనకు 20 ఇళ్ళు కంప్లీట్ అయ్యానుకో 20 ఇళ్ళు మళ్ళీ చూపిస్తారు మనకు. ఆ విధంగా మనం ముందుకు పోవాలని చెప్పి మన ప్రభుత్వం ఏర్పడింది. సో నేను ఏ విధంగా కట్టుకోలేదు ఒకసారి చదువుతాను వినండి. నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం గారి అభయాస్తంలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం కొత్తగా ఇల్లు నిర్మించడానికి 5 లక్షల ఆర్థిక సాయము పూర్తి సబ్సిడీతో మంజూరు చేయడం జరిగింది. 6 గ్యారంటీల్లో ఖచ్చితంగా ఇదేంటి అభయాస్తం ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మనకు ఇది మంజూరు చేశారు. మీకు 20 మన ఊరికి 22 ఇచ్చారు. మన ఊరికి మండలంలో మన ఊరిలోనే హైయెస్ట్ ఉన్నాయి. చాలా ఊరు 5, 6, 8, 9 ఆ విధంగా 10 ఉన్నాయి. మన ఊరు కొంచెం పెద్ద ఉంది కాబట్టి మనం ఎక్కువ చేసుకున్నాం. మళ్ళీ ఇంకా ఎక్కువ ఇచ్చే అవకాశం కూడా ఉంది. మనకు ఇది అయిపోగానే మళ్ళీ ఇచ్చే అవకాశం ఉంది. ఎవరు కూడా నిరాశ. ఈ మంజూరు ఉత్తర్వులు అందిన 45 ఇది తీసుకున్నారు కదా, 45 లోపు ఇంటి నిర్మాణ పనిని మొదలుపెట్టి సంవత్సరం లోపు ఇంటిని పూర్తి చేసుకోవాలి. ఇచ్చిన విధంగానే వెంబడిగా జాగా క్లీన్ చేసుకొని ఆ ముగ్గు పోసుకొని మాకు చెప్తే ఆ రోజు మేము వచ్చి ఫోటో తీసుకొని మీకు పైన పంపించడం జరుగుతుంది. మీరు ఈ పత్రం వచ్చి 45 రోజులలోపు ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి. ఇంటి నిర్మాణం 400 చదరపు అడుగుల విస్తీర్ణం తగ్గకుండా 600 చదరపు అడుగులు మించకుండా ఆర్సీసీ స్లాబ్తో నిర్మించుకోవాలి. 2 గదులతో పాటు వంటగది మరుగుదొడ్డి తప్పనిసరిగా నిర్మించాలి. 2 గదులు ఉండాలి. మీకు మ్యాప్ ఇస్తారు, ఏ ఇస్తారు, మీకు మ్యాప్ ఇస్తారు. ఆ మ్యాప్ ప్రకారం కట్టుకోవాల్సి వస్తుంది. ఇంటి నిర్మాణంలో మంజూరైన 5 లక్షలు ఈ కింది చూపబడిన నిర్మాణ దశలు ఇస్తారు. మొదటి బిల్లు బేస్మెంట్ నిర్మించిన తర్వాత ₹1,00,000. బేస్మెంట్ అయిపోగానే మాకు చెప్తే వచ్చి మీ బేస్మెంట్ కంప్లీట్ అని చెప్పి ఒక ఫోటో తీసుకొని పైకి పంపిస్తాము. పంపించినాక సోమవారం, ఆ సోమవారం కాకుండా వచ్చే సోమవారం మీ అకౌంట్లో అమౌంట్ పడుతుంది. ప్రతి సోమవారం మీకు కంప్లీట్ అయిపోయిన బేస్మెంట్ అయినాక సోమవారం రోజు మీకు ₹1,00,000 పడుతుంది. కంప్లీట్ అయినాక వారం తర్వాత వచ్చే సోమవారం రోజు మీకు అమౌంట్ పడుతుంది. మన ఆల్రెడీ మండల్లో 2 స్టార్ట్ అయినా 2కి కూడా బేస్మెంట్ అయిపోయి ₹2,00,000 లక్ష పడిపోయినాయి. రెండవ బిల్లు గోడలు కట్టిన తర్వాత ₹1,00,000. నెక్స్ట్ మూడవ బిల్లు స్లాబ్ వేసిన తర్వాత 2 లక్షలు. చివరి బిల్లు ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత ₹1,00,000. అందులో ఏమేమి అంటే మరుగుదొడ్డి, ప్లాస్టరింగ్, తలుపులు ఇవన్నీ కూడా కలిపియాలి. అవన్నీ కలిపిస్తే మీకు ₹1,00,000 లాస్ట్ బిల్ వస్తుంది. ఇవి పూర్తి అయిపోయిన తర్వాత మాకు చెప్తే ఆ ఇల్లు పంపిస్తాం, ఫోటో దిగేసి మీకు కూడా ఎవరైతే కంప్లీట్ అయిన జాగాలో ఇంకోరు కూడా అవకాశం ఇవ్వమని చెప్పి మనం లెటర్ రాస్తాము. మళ్ళీ మనకు వస్తాయి. ఇంకా ఎవరైతే లబ్ధిదారులు అవసరం ఉన్నప్పుడు వాళ్ళకు కూడా పేరు రాసుకుంటే గ్రామ పంచాయతీలో వాళ్ళ పేరు ఎప్పటికప్పుడు పైనకు పంపిస్తాం. వాళ్ళకు కూడా శాంక్షన్ అవుతుంది. ఎవరు కూడా నిరాశ పడకుండా ఉండడం వల్ల ఉండాలి. ఎందుకంటే నెక్స్ట్ వస్తుంది మనకు. నెక్స్ట్ 2-3 పేజీలో ఇస్తాం. 3 దశలలో పూర్తి చేస్తామని చెప్పారు. ఇది మొదటి దశ మాత్రం మనకు వచ్చింది. ఈ సందర్భంగా మన గ్రామస్తులు, గ్రామ పెద్దలు కూడా ఏదో పాలాభిషేకం కార్యక్రమం ఉంది. అందరూ కూడా ఉండాలని కోరుకుంటున్నాం.